గడిచినటువంటి వారం మనము జీవం కలిగిన దేవుడుగా దావీదు జీవితంలో ఆయన చేసిన కార్యాలను మనం చూస్తూ వచ్చాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 47వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు రాస్తూ వచ్చిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 47వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. బైబిల్లో ఉన్న దేవునికి బైబిలేతర దేవుళ్ళకున్న వ్యత్యాసం చాలా ఉన్నాయి. మన దేవుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడుగా మనం ఎరుగుదుము. అదే మనము గడిచినటువంటి వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈజ్ ఎ లివింగ్ గాడ్, ఆయన జీవం కలిగిన దేవుడు. సరే, మొట్టమొదటిగా ఈ బైబిల్ దేవుడికి బైబిలేతర దేవుడికి ఉన్న వ్యత్యాసాలు చాలా ఉంటాయి. దాంట్లో 2 మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేయగలిగితే, మన దేవుడు ఎవరు అంటే సంబంధాలు కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? సంబంధాలు. మనతో ఒక సంబంధం, అన్యోన్య సంబంధం, సహవాసం కలగాలని లేదా కలిగి ఉండాలని ఇష్టపడ్డటువంటి వాడు. మనకు దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిది అంటే తండ్రి కుమారులకున్న సంబంధం. అందుకే మనము అబ్బా తండ్రి అని మూలుగుతాం. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా తండ్రి నాయనా అని మనం పిలుస్తున్నాం. ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ నా దేవుడు ఎవరు అంటే ఆయన సంబంధాలు ఏర్పాటు చేసుకునే దేవుడు. ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాం, దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నాం, అన్యులుగా ఉన్నాం. అయితే దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డవాడై ఉన్నాడు. సో బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటి? బైబిల్ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన సంబంధాన్ని కలిగి ఉండే దేవుడు. ఇది మొట్టమొదటిది. రెండోది, ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఈ దేవుణ్ణి చూడ్డానికి ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళాల్సిన పనిలే, లేదంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఎక్కడికో దేశానికి వెళ్ళి దేవుణ్ణి చూడాల్సిన పని అంతకంటే లేదు. ఈ దేవుడు చాలా సమీపంగా ఉండే దేవుడు, చాలా సమీపంగా. పౌలు ఎథెన్స్కు వెళ్తూ ఎథెన్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు అక్కడే. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటో కనబడిపోయింది అక్కడ. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచి, చివరిలో ఆ మాట ఉంది, ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండువాడు కాడు. మన దేవుని గొప్పతనం ఏంటి? బైబిల్ ఏతర దేవుళ్లకు మన దేవునికున్న గొప్పతనం ఏంటి అంటే ఆయన సంబంధాన్ని మనతో ఏర్పాటు చేసుకునేవాడు. అంత మాత్రమే కాకుండా మనకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఎవరికీ కూడా దూరంగా లేడు. భూమి మీద మనం చూస్తాం, మన భారతదేశంలో కొంతమంది దేవుళ్ళు కొంతమందికే చెందినట్లుగా, వాళ్ళు ఇక్కడ రావడానికి లేదు అన్నట్లుగా ఉంటాయి. అదేంటో. కానీ ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఉన్న ఈ గొప్ప దేవుడు, ఈయన జీవం కలిగినటువంటి దేవుడు, ఈయన సజీవుడైనటువంటి దేవుడు, ఈయన నిజమైనటువంటి దేవుడు, ఇలా చాలా పేర్లు ఆయనకు మనం చూస్తాం. ఈయన అందరికీ సమీపంగా ఉండే దేవుడు, ఎంత పాపులకైనా సమీపంగా ఉండే దేవుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడికి కూడా సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. ఇదేం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన ఈ మానవ జాతిని ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేస్తాం. సో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గడిచిన వారాలు అంటే లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుడు. ఈ జీవం కలిగినటువంటి దేవుడు దావీదు జీవితంలో చేస్తూ వచ్చిన కార్యములు 2 లాస్ట్ వీక్ మనం చూసాం. అంతకుముందు యెహోషువ జీవితంలో జీవం కలిగిన దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలను మనం చూస్తున్నాం. రండి 22వ అధ్యాయంలోంచి
మనం లాస్ట్ వీక్ ఏం చూసాం? జీవం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడు అంటే, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు వారిని విడిపిస్తాడు. చచ్చినోడు ఎలా విడిపిస్తాడు? విడిపించలేడు. జీవంతో ఉన్నవాడే విడిపించగలడు. అదే దావీదు అనుభవిస్తూ వచ్చాడు. నా దేవుడు జీవం కలిగిన వాడు, నన్ను నా శ్రమల్లోంచి విడిపిస్తూ వచ్చాడని. రెండోదిగా ఏం చూసాం? ఈ జీవం కలిగినటువంటి దేవుడు మొరపెట్టిన ప్రతిసారి కూడా ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు. అదే మనం చివరిగా ఎక్కడ చూసాము? 4వ వచనంలో మనం చూసాము కదా. 4 కాదు, 7వ వచనంలో, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల్లో జొచ్చెను. జీవం కలిగిన దేవుడు చేసే, లేదా దావీదు జీవితంలో చేసినటువంటి రెండో కార్యం ఏంటి అంటే, దావీదు మొరపెట్టిన ప్రతిసారి కూడా, అయ్యా నేను కష్టాల్లో ఉన్నానంటే చాలు, దేవాతి దేవుడు ఇందాక మన అపోస్తల కార్యం 17లో చూచినట్లు ఆయన అందరికీ సమీపంగా ఉండే దేవుడు, మరి ప్రాముఖ్యంగా ఆయన బిడ్డలకి మరి ఎక్కువైన సమీపంగా ఉండి తన వారిని మొరపెడితే చాలు, తన వారు మొరపెడితే చాలు ప్రభు వారిని విడిపిస్తూ వచ్చినట్లు లేఖనాలు అనేకమైన ఉదాహరణలు మనం చూస్తాం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అని చెప్పుట. ఇప్పుడు 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 8 నుంచి 16 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ దేవుని యొక్క శక్తి, మహిమ ఎలాగ వెల్లడి చేయబడిందో మనకు కనబడతా ఉంటుంది. దేవుడు తన శక్తి, తన మహిమను కనుపరుస్తూ ఎలాగా భక్తుల జీవితాల్లో ప్రభు కార్యం చేస్తాడో కూడా మనకు కనబడతాం. మనందరి జీవితాల్లో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి అంటే, రక్షణ కార్యమే గొప్ప కార్యం. ఇంకంతకు మించింది ఏమీ లేదు. నీవు నేను రక్షించబడ్డాం, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డాం. ఏ వెండి బంగారం ఇచ్చినా, లేదంటే ఆస్తిపాస్తులు ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా కూడా ఏ మానవుడు కూడా తన కలిగినటువంటి ఆ పాపపు స్థితిలో నుంచి బయటికి రాలేనుగాక రాలేడు. ఆ పాపమును బట్టి వచ్చేటువంటి జీతం మరణం, ఆ నిత్య నరకాగ్ని నుంచి ఏ మానవుడు కూడా ఎన్నడూ తప్పించబడలేడు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము ఉంచడాన్ని బట్టి మాత్రమే. సో మన జీవితంలో జరిగిన ఆశ్చర్యమైన కార్యం, గొప్ప కార్యం ఏంటి అంటే, అది రక్షణ కార్యముగా మనం అంగీకరించవలసినటువంటి సత్యం. సో ఇక్కడ 8 నుంచి 16 వచనాల్లో ఉన్న సారాంశం, పైన ఏమన్నాడు? శ్రమలు వచ్చాయి, మొరపెట్టానన్నాడు. అయితే ఈ జీవం కలిగిన దేవుడు నా మొరాలకించి మౌనంగా ఉండిపోలేదు. ఆయన నా కొరకు దిగొచ్చాడు అన్నట్లుగా మాట్లాడతాడు. 8వ వచనం నుంచి దేవుడు స్పందిస్తున్న విధానం మనకు కనబడతా ఉంది. జీవం కలిగిన దేవుడు స్పందిస్తాడు. జీవం లేని మనిషి ఎలాగైతే స్పందించడో, ఒక దేవుడిలో జీవం లేకపోతే ఆ దేవుడు ఎన్నటికీ కూడా స్పందించడు. అక్కడికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చినప్పటికీ కూడా, వారిని వారు గాయపరుచుకుంటున్నప్పటికీ కూడా అవి ఎన్నటికీ కూడా మాట్లాడవు. కారణం ఏంటంటే వాటిలో జీవం లేదు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన అరణ్యపు జీవితంలో కదా, సౌలు చేత నిష్కారణంగా తరమబడుతూ అరణ్యములో తిరుగులాడుతున్న పరిస్థితుల్లో, ఉండడానికి గూడు లేనటువంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి ప్రాణభయముతో, ఇలాగ మనం చూడొచ్చు కదూ. సమూయేలు మొదటి గ్రంథంలోంచి ఒక మాట, 20వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. తాను వెళ్ళిన పరిస్థితుల గురించి మాట్లాడతాడు. చదవండి ఒకటి. ఆ ఒక్క మాట చాలు. ఆయనకి మరణానికి ఎంత దూరం ఉంది? అడుగే. అంటే మరణం అంత సమీపంగా ఉంది. అందుకే అక్కడ మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా అంటాడు 5వ వచనం. మరణము దావీదుకి ఒక అడుగే గ్యాప్. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి మొరపెడితే దేవుడు ఎంతగా స్పందించాడో మనకు 8వ వచనంలో, దేవుని స్పందన భక్తుల జీవితాల్లో వారు మొరపెట్టినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన మహిమకరమైన స్పందన, జోక్యం చేసుకునే విధానం, ఆయన శక్తివంతమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ మనం చూడొచ్చు.
ఇక్కడ చూస్తే అప్పుడు భూమి కంపించి అదిరెను అని రాయబడింది 8వ వచనం. చూడండి, నీ విషయంలో నా విషయంలో దేవుడు స్పందించినప్పుడు ఎలాగ జరుగుతాయో ఇక్కడ రాస్తా వచ్చాడు. ఆయన స్పందించినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఆయన వస్తున్నప్పుడు జరిగేటువంటి మార్పులు. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఇవేం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే దేవుని యొక్క శక్తి. జీవం కలిగినటువంటి దేవుని దగ్గర శక్తి ఉంటుంది. జీవం లేనివాడు స్పందించను లేడు, జీవం లేనటువంటి వాడి దగ్గర శక్తి కూడా ఉండదు. కానీ మన దేవుని దగ్గర ఉన్న శక్తి, మన దేవుడు సర్వశక్తి మంతుడుగా మనం ఎరుగుదాం. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి మంతుడు, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడు మన దేవుడు. ఆయన స్పందించినప్పుడు భూమి కంపించిద్ది, పరమండలపు పునాదులు వణికిపోతాయి, ఆయన కోపింపగా అవి కంపిస్తాయి. ఆయన అంత తీవ్రంగా స్పందిస్తాడు. ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. తన బిడ్డల వారి జోలికి వస్తే, తన బిడ్డల జోలికి వస్తే ఇదిగో దేవుడు అంత తీవ్రంగా స్పందిస్తాడు. మనం ఎరుగుదుము కదా, ఏమని అంటున్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టువానితో సమానం అంటున్నాడు. అంటే ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో అట్టివారి జీవితంలో దేవుని యొక్క స్పందన ఇంత తీవ్రంగా ఉంటుంది. ఇది పాత నిబంధనలో మనం చూస్తాం. సరే, కొత్త నిబంధనలో కూడా ఆయా సందర్భాల్లో దేవుడు స్పందిస్తున్న విధానాలు కూడా మనకు కనబడ్డాయి. ప్రతిసారి స్పందిస్తాడని కాదు, ఆయన ఇలాగే స్పందిస్తాడని అంతకంటే కాదు. ఎలాగైనప్పటికీ కూడా దేవుడు వారిని స్పందిస్తాడు, దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుడు వారికి కావాల్సిన సామర్థ్యము, శక్తి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మనకు స్టెఫెను గురించి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో, అరే ఇక్కడ దావీదు కొరకేమో ఆయన దిగి వచ్చాడు, ఆయన వస్తున్నప్పుడేమో భూమి కంపించింది, పరమండలపు పునాదులు వణికాయి, ఆయన కోపించినప్పుడు అవన్నీ కూడా కంపిస్తూ వచ్చాయి. ఇంకా కిందికి వెళ్తే పొయట్రిక్గా చాలా మాటలు కనబడతాయి. పద్య రూపంలో ఇదంతా కూడా మనకు కనబడిద్ది కదా. మరి స్టెఫెను విషయంలో ఏంటి అన్నట్లుగా మనకు కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి. అక్కడ స్టెఫెను దేవుని శక్తిని పొందుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు తన శక్తిని అందరికీ కనబడేలాగా అది బయలుపరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు తన యొక్క శక్తిని ఎవరికి కనబడకుండా శ్రమల్లో ఉన్నవాడు మాత్రం అనుభవించేటట్లుగా ఆ శక్తిని ఇస్తాడు. అదే మనం స్టెఫెను జీవితంలో చూడొచ్చు. భక్తుడైనటువంటి పౌలు తన జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి తన శరీరంలో ఉన్న ముళ్ళు విషయమే ముమ్మారు అడిగినప్పుడు దేవుడిచ్చిన తనకు అద్భుతమైన శక్తి అది పౌలుకే తెలుసు. బయట నుంచి చూస్తున్న నీకు నాకు అది పెద్దగా అనిపించదు, కానీ పౌలు ఎక్స్పీరియన్స్ అయిన విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. సో ఇక్కడ ఆలోచన ఏంటి అంటే, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మొరపెడితే చాలు, జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడు అంటే వెంటనే స్పందిస్తాడు. ఆయన స్పందనలో శక్తి రివీల్ అవుతూ ఉంది, లేదంటే ఆయన బలము, ఆయన మహిమ అది ప్రత్యక్షపరచబడతా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను అని. ఆయన నాసికారంధ్రములో నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎలాగా ఎంత తీవ్రంగా స్పందిస్తాడో అని. సరే, ఇంకొంచెం కిందికి వస్తే 10వ వచనంలో మేఘములను వంచి ఆయన వచ్చేను, ఆ మాట అక్కడ మనసులో పెట్టుకోండి. 11వ వచనం కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. 2 పర్యాయములు వచ్చెను అనే పదం మనకు కనబడుతుంది. ఇదేం జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు తన వారి కొరకు దిగి వచ్చే దేవుడు. మన దేవుడు ఎవరంటే దిగొచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన దిగి రావడానికి ఇష్టపడే దేవుడు. ఈ మానవుడు ఎక్కడ, దేవాది దేవుడు ఎక్కడ, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు ఎక్కడ, ఎవరు సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వముతో బ్రతుకుతున్న ఆయన ఎక్కడ, కాలాలు వెలుపలున్న ఆయన ఎక్కడ, కాలాల్లో బ్రతుకుతున్న మనం ఎక్కడ, ఆది అంతమైనటువంటి ఆయన ఎక్కడ, గడ్డి పువ్వు లాంటి నీవు నేనెక్కడ. కానీ అల్పులమైనటువంటి మనల్ని, పురుగులాంటి నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దిగి వచ్చినట్లు ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. దిగి వచ్చే దేవుడు, కిందికి దిగి వచ్చే దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అందుకే ఇక్కడ
దావీదు అరణ్య యాత్రలో లేదంటే తన అరణ్యపు జీవితపు అనుభవంలో తన ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలు, తను అనుభవించిన విషయాలు చెప్తున్నాడు. నా దేవుడు నా కొరకు ఇదిగో కెరూబుల మీద ఎక్కి ఆయన వచ్చాడు. గాలి రెక్కల మీద వచ్చి నా కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. నిజంగా అది కావ్య రూపకంలో రాయబడ్డ మాటలవి. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో దేవుళ్ళలాగా ఇలాగేవో ఎగిరేసి వచ్చాడని గాదు. ఆయన అంత సమీపంగా ఉండే దేవుడు. అంతలా నీ నా విషయంలో ఆలోచించే దేవుడు. మొరపెడితే దిగొచ్చే దేవుడు. మనం ఇలాగా క్రీస్తు కోణంలో ఈ మాటను ఆలోచన చేస్తే మనం చూస్తాం గదా! యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య శరీరాకారాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య ఆయన దిగొచ్చాడు, ఆయన దిగి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మన కొరకు ఆయన దిగి వచ్చిన అనుభవాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో మనం చూస్తాం. అంటే నిన్ను నన్ను అంతలా ప్రేమించాడు. నీ విషయంలో నా విషయంలో ఆయన అంత శ్రద్ధ వహించేవాడు. జీవం కలిగిన దేవుడు దావీదు జీవితంలో ప్రత్యక్షమైనాడు, లేదంటే దిగివచ్చినాడు అని మనం చూడొచ్చు. ఈ 8వ వచనం నుంచి 16వ వచనంలోంచి కదా. చూడండి అక్కడ ఇంకా మనం కొంచెం కిందికి రాగలిగితే 15వ వచనంలో తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రములో శ్వాస వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడాయి. ఆయన నాసికారంధ్రములను ఉంచి వచ్చినటువంటి శ్వాస సముద్రాలను, నదులను ఏం చేస్తుంది? పాయలు చేసి. ఇదందుకే ఇక్కడ మనం చూస్తాం ప్రవాహముల అడుగు భాగాలు కనబడ్డాయి. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇదిగో నా దేవుడు జీవం కలిగిన దేవుడు, అంత మాత్రమే కాదు నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రతిసారి తన శక్తిని, తన మహిమను నా జీవితంలో చూపిస్తూనే ఉన్నాడు, అగుపరుస్తూనే ఉన్నాడు. దాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నానని దావీదు చెప్పగలుగుతున్నాడు. అందుకే నా దేవుడు జీవం కలిగిన దేవుడు అని ప్రభుని ఆరాధిస్తున్నాను. నేను నా జీవితంలో కూడా మన యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఆయన మహిమ, ఆయన శక్తిని ఎన్నిసార్లు నీ నా జీవితంలో ఆయన చూపించలేదు. శత్రువుల చేత తరవబడుతున్నప్పుడు మన పక్షమున ఆయనే యుద్ధం చేసిన పరిస్థితులు లేవా? అనారోగ్య పరిస్థితులు గుండా సాగుతున్నప్పుడు ప్రభు తన శక్తిని, తన మహిమను ఎన్నిసార్లు నీకు నాకు వెల్లడిపరుస్తూ వచ్చాడు. అపవిత్రులమై అవిధేయులమై జీవిస్తున్నప్పుడు ప్రభు వాళ్ళని విడిచిపెట్టకుండా ఎన్నిసార్లు తన శక్తిని, తన మహిమను మనకు చూపిస్తూ పడిపోయినటువంటి బురద గుంటలో నుంచి ఎన్నిసార్లు నిన్ను నన్ను లేపి పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ వచ్చాడు. ఆయన శక్తి, ఆయన మహిమను ఎరిగిన నీవు నేను ఆయన ఆరాధించకుండా ఉండకూడదు. ఆయన మహింపరచాలి. అదే ఇక్కడ దావీదు చేస్తున్న పనిగా మనం చూడొచ్చు. నిర్గమకాండం 15వ అధ్యాయము 6వ వచనంలో వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత మోషే కీర్తనగా ఇది మనం చూస్తాం. మోషే కీర్తన పాడుతూ ఈ మాట అంటాడు. చూడండి 6వ వచనంలో యెహోవా చూడండి ఇదే కదా చేసింది దేవుడు. దేవుడు తన ప్రజల కొరకు దిగి వచ్చిన అనుభవం మనం చూస్తున్నాం ఇక్కడ పాత నిబంధనలు. దేవుడు తన ప్రజల కొరకు దిగి వచ్చి సముద్రాన్ని పాయలు చేయడం మాత్రమే కాకుండా వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? వారు అసహించుకుంటున్నట్లు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించేటట్లుగా దేవుడు శత్రువులను ఏం చేస్తూ ఉన్నాడు? చితగా కొట్టినాడు. నిజమే, జీవం కలిగిన దేవుడు తన వారిని ఎన్నడూను విడిచిపెట్టాడు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మోషే చెప్పిన, అక్కడ దావీదు అంటున్నా, ఇదిగో దేవాతి దేవుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన ప్రభావములు మహిమను కలిగినటువంటి వాడు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, తన వారిని విడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంటాడు కదా, చూడండి నహూము 1వ అధ్యాయంలో, నహూము 1వ అధ్యాయము 3వ వచనం నుండి
ఆ, ఆ, ఆ. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళి. ఇవి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు నహూము? నినివేను గూర్చిన దేవోక్తి అని మనము మొదటి వచనంలో మనం చూస్తున్నాం. నినివే మీదికి రాబోతున్నటువంటి ఉగ్రత గురించి మనం చూస్తున్నాం. దేవుని కోపం గురించి మనం చూస్తున్నాం. ఈ వచనాలన్నీ కూడా ఇందాక 2 సమయాలు 22 అధ్యాయం 8 నుంచి మనం చూస్తున్న వచనాలు అవ్వచ్చు, ఇక్కడ కనబడుతున్న 3-6 వచనాల సారాంశం అవ్వచ్చు. ఇదంతా ఒకటే. దేవుడు ఆయన చెడుతనాన్ని అసహించుకునే దేవుడు, దుష్టత్వాన్ని అసహించుకునే దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు కూడా సుమి, అదే ఇక్కడ జ్ఞాపకం చేశాడు. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు కనుక ఒక రోజు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఈరోజు దోషులు ఆనందించవచ్చు. ఈరోజు దోషులు వారు దేవుడు మమ్మల్ని ఏం చెయ్యట్లేదు అని విర్రవీగి ప్రవర్తించి వారు ఇంకా మూర్ఖంగా వ్యవహరించవచ్చు. అయినను దేవుడు తప్పకుండా ఒక రోజు ఏం చేస్తాడు అంటే జోక్యం చేసుకునే దేవుడు. నినివే పట్టణస్థులు కూడా అలాగే వారు బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని దృష్టికి ఎలా ఉంది? అది ఘోరముగా ఉన్నట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యోనా పుస్తకంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలోనే దేవుడు యోనాను వెళ్ళమన్నాడు, నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించు, వారు దుర్మార్గులు. కానీ యోనా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, వాటిలోకి నేను వెళ్ళను. కానీ ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు. మారుతాడా 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 అని. అందుకే హెస్కేల్ గ్రంథంలో మనం ఇలా చూస్తాం. ఏమని? దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషకరము కాదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి వాడు నన్ను వెంబడిస్తే నేను సంతోషిస్తాననే దేవుడు. లోకంలో మనం చూసినట్లయితే ఒక దుర్మార్గుడు చేస్తే బాగుండు అని కోరుకుంటారు. లోకంలో ఉన్న మనుషులు అవ్వచ్చు, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటివి అవ్వచ్చు. కానీ మన దేవుడు అలా కాదు. ఈ జీవం కలిగినటువంటి దేవుడు, మనసు కలిగిన దేవుడు. ఎవడు కూడా దుర్మార్గతలో చావడం ఆయనకి ఇష్టమో ఉండదు. అందులో భాగంగానే నినివే పట్టణానికి సువార్త ప్రకటించడం కొరకు యోనాను ప్రభు పంపిస్తూ వచ్చాడు. సరే, యోనా కొంత తిరుగుబాటు చేసినప్పటికీ సువార్త అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత వారు గోనపట్ట కట్టుకున్నారు, లోబడ్డారు. తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత అటు ఇటుగా మరలా అదే నినివే పట్టణస్థులు తిరుగుబాటు చేస్తే ఇదిగో ప్రభు వారి మీదికి తీసుకొచ్చినటువంటి ఉగ్రతను ఇక్కడ మనం చూస్తాం. ఏది? ఇప్పుడు మనం చదువుతున్న నహూము గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. తలంపు ఏంటంటే, దేవుడు 22వ అధ్యాయములో 8వ వచనం నుంచి దావీదు వివరిస్తున్న వివరణ అంతా కూడా ఏంటి అంటే, నా దేవుడు ప్రభావం కలిగినవాడు, మహిమ కలిగినవాడు. నా దేవుడు శక్తిమంతుడు. ఆయన దుష్టత్వాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని అసహించుకుంటాడు. దుష్టత్వం చూడలేని కన్నులు నా దేవునివి. పాపాన్ని అసహించుకుంటాడు నా దేవుడు. ఒకరోజు జోక్యం చేసుకుంటాడు. అదే అక్కడ జరిగిన సంఘటన. ఇక్కడ కూడా నినివే పట్టణం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత గురించి మాట్లాడుతూ ఇప్పుడు రండి మరలా నహూము 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములో ఆయన పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేశాను. చూడండి, అక్కడేమో ఎవరు? దావీదు అంటున్నాడు, ఆయన నాసికారంధ్రములోంచి వచ్చినటువంటి ఆ వాయువు, ఆ గాలిని బట్టి భూమి కనబడేలాగా అదంతా ఆరిపోయింది అంటాడు. ఇక్కడ మనం చూస్తే నహూము ఏమంటున్నాడు? సముద్రాన్ని ఆయన గద్దిస్తే చాలు, అదేమైపోయింది? ఆరిపోతుంది. నదులన్నిటిని ఆయన ఏం చేస్తాడు? ఎండేలాగా చేస్తాడు, ఎండిపోజేయును. బాషాను కర్మేలు వాడిపోతాయి. బాషాను మీద ఆ కొండలు లేదంటే కర్మేలు మీద ఉండేటువంటి పర్వతాల మీద ఉండేటువంటి ఆ పచ్చని గడ్డి, అవి తిన్నటువంటి ఆ పశువులు కూడా ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ఆ సస్యశ్యామలముగా పచ్చగా ఉన్నటువంటి ఆ పర్వతాలు కూడా ఏమైపోతాయి అంటున్నాడు ఇక్కడ? ఎండిపోతాయి, ఏమి లేకుండా పోతాయి అన్నట్లుగా. ఆ తర్వాత లెబానోను పుష్పము వాడిపోయిను. ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన ఎదుట భూమి కంపించిద్ది, లోకమందరి నివాసులందరూ కూడా వణుకుదురు. ఇది ప్రాఫిటిక్గా ప్రవచనాత్మకంగా ఒక రోజు నెరవేరిద్ది కూడా మనం చూస్తాం.
భూమి మీద ఉన్న ప్రతి ప్రజ వణుకుతారు. అయితే తలంపు ఏంటంటే, నా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవుడు ఎంత ప్రభావము, ఎంత మహిమ కలిగిన దేవుడు. ఒక కోణంలో మాత్రమే చూసి ఆయన ఆరాధించడం కాదు. నా దేవుడు దుష్టత్వాన్ని అసహించుకునే దేవుడు. దుష్టత్వం మీదకి ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే భక్తులు ఇలా అంటారు, పాపాన్ని నా కోణంలో చూడకూడదు. పాపాన్ని దేవుని కన్నులలో లేదా ఆయన మనసుతో దాన్ని చూడగలగాలి. అప్పుడే దాన్ని మనం ఏం చేయగలము? అసహించుకుంటాం. ఇది నా చేసిన పాపమే, చేసిన అవిధేయతే, చేసిన అతిక్రమం మరలా మరలా చేయడానికి ఒక క్రైస్తవుడిగా నేను ఎందుకు తొందరపడుతున్నాము అంటే, పాపాన్ని ప్రభువు చూచినట్లు నేను చూడట్లేదు. పాపం విషయంలో అంత ఏమంటాము సీరియస్నెస్ ఉండట్లేదు. పాపం విషయంలో అంత ఏమంటాము సీరియస్ అంటే ఏమండి, ఆ రకమైన ఆలోచన మనకు ఉండట్లేదు. అంత తీవ్రంగా మనము దాన్ని పరిగణించట్లేదు. చిన్న అబద్ధమే కదా. కానీ నా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన చిన్న దుష్టత్వాన్ని కూడా అసహించుకుంటాడు. ఇదే ఆయనకి ఎంత కోపమో పాపం మీద. పాపుల మీద కాదు సుమి, పాపం మీద. పాపుల మీద ఆయన కోపం లేదు, పాపం మీదే ఆయన కోపం. అందుకే పాపులైన నిన్ను నన్ను ప్రేమించి భూమికి దిగి వచ్చాడు. అది 22వ అధ్యాయంలో ఆయన వచ్చెను. తర్వాత ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమాయను అనే మాట. రండి 2 సమూయేలు 22వ అధ్యాయంకి రండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 11వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. ఆ వచ్చెను అన్న పదంతో పాటు గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయ. యేసుప్రభు వారు వచ్చాడు, యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీకు నాకులాగా పుట్టలేదు. పుట్టాడు కాదనట్లేదు నేను. పుట్టాడు కదా అని చెప్పి ఆయన నీకులాగా నాకులాగా మనిషి అనుకుంటావేమో. కాదు కాదు, ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. రెండోది ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ 2 పదాలు ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఆయన పుట్టింది ఆయన మనిషిలాగా 100కి 100 ఆయన మానవుడు. ఆయన ప్రత్యక్షమైంది దేవునిలాగా 100కి 100 దేవుడు. ఇది కూడా మనం గ్రహించవలసినటువంటి సత్యం. రండి ఇంకొక మాట ఇలాగ మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26. చూడండి దేవుడు ఎలాగా కంపింపజేస్తాడో, దేవుని యొక్క ప్రభావం ఎంత గంభీరంగా ఉంటుందో. దేవుడు దిగి వచ్చిన సందర్భాలు మన పాత నిబంధనలో ఆయా చోట్ల చూస్తూ వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర అది కంపించినట్లుగా ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, నా దేవుడు జీవం కలిగిన దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు శక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు. అసలు ఆయన మహిమ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆయనకున్న ప్రభావము బట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. కానీ ఆయనే తన పరలోక మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. దావీదు ఆయన కెరూబుల మీద దిగి వచ్చాడు, నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పి అంతగా ఆరాధిస్తే, దావీదు దగ్గరికి పూర్తిగా నివసించడానికి రాలేదే. ఆయా సందర్భాలు వచ్చి వెళ్ళినట్లు పాత నిబంధనలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుడుగా నీ కొరకు నా కొరకు మనతో నిత్యం నివసించినట్లు ఆయన పూర్తిగా దిగి వచ్చాడు కదా. నేను చెప్పింది అర్థమవుతుందో లేదు? ఆయన పూర్తిగా దిగి వచ్చాడు కదా. అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన దావీదే అంతలా ప్రభువును ఆరాధిస్తే, ప్రభువును అంతలా గణపరిస్తే, ఎప్పుడు నీతో నాతో నివసించడానికి వచ్చినటువంటి క్రొత్త నిబంధన కింద ఉన్న క్రైస్తవుడుగా యేసును అనుభవిస్తున్న నీవు నేను, ఆయన ఆత్మ అనుభవిస్తున్న నీవు నేను, ఆయన ఇంకెంతలా ఆరాధించాలి? ఆ విషయంలో నిజంగా మనం నా ప్రభుకి లేదా మన ప్రభుకి రుణస్థులమే. ఎంత ఆరాధించినా అది తక్కువగానే ఉండిపోతుంది. కనుక జీవం కలిగిన దేవుడు ఎవరు అంటే, ఆయన మహిమ ప్రభావాలు కలిగిన దేవుడు, మన కొరకు దిగి వచ్చిన దేవుడు. ఈ గొప్ప దేవుని మనం స్తుతిద్దాం. రండి ప్రభుని ఆరాధిద్దాం. ఆయన నీ కొరకు నా కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు కదా. నిలవబడి
ప్రభువుని స్తుతిస్తూ